మూసీ నది బ్యూటిఫికేషన్ కు ముందడుగు పడింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయన ఆదేశాలతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అమ్రపాలి అధికారుల టీం గుజరాత్ లోని అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, యమునా రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను సందర్శించారు. ఆయా రాష్ట్రాల ఉన్నత అధికారులతో భేటీ అయి ప్రాజెక్టులపై స్టడీ చేశారు. ఇక బుధవారం సబర్మతి ప్రాజెక్టు, శనివారం యమునా ప్రాజెక్టును పరిశీలించారు. ఆయా ప్రాజెక్టుల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను చూశారు. అదేవిధంగా నమామి నంగా ప్రాజెక్టు డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ తో సమావేశమై చర్చించారు. ఆయా ప్రాజెక్టులపై తమ అనుభవాలను ఆయా రాష్ట్రాల ఉన్నత రాష్ట్ర అధికారుల టీంకు వివరించారు. రైట్గా సీఎం రేవంత్ రెడ్డి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. హిమబిందు, మూసీ నది బ్యూటిఫికేషన్ పై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. దీనిలో ఒక ముందడు కూడా పడింది. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క మూసీ బ్యూటిఫికేషన్ అలాగే రివర్ ఫ్రంట్ సంబంధించి పై కూడా ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో భాగంగా మూసీ బ్యూటిఫికేషన్ పనులు కూడా ముందడు పడిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా ఈ రోజు అంటే దాదాపు 4 రోజుల పాటు కూడా ఇటు సబర్మతి యమునా రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను కూడా అధ్యయనం చేశారు. ఎండి మేనేజింగ్ డైరెక్టర్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి అమ్రపాలి సందర్శించి అక్కడ పరిస్థితులను కూడా అక్కడ అడిగి తెలుసుకున్నారు. అయితే మూసీ నది బ్యూటిఫికేషన్ కు మాత్రం ముందడుగు పడిందని చెప్పుకోవచ్చు. ఈ నెల 3వ తేదీన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ఎండి అమ్రపాలి అహ్మదాబాద్ లోని సందర్శించారు. అక్కడ మొదటగా ఇటు సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ను కూడా సందర్శించారు. తర్వాత యమునా రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ను కూడా సందర్శించి అక్కడ పరిస్థితులను కూడా అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్నతాధికారులు కూడా సమావేశమై అక్కడ ఎలా ఉంది అనేదిపై కూడా అధ్యయనం చేయడం జరిగింది. అయితే ఆయా ప్రాజెక్టులకు అనుసంధానంగా ఉన్నటువంటి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎన్టీపీసీలను కూడా వాటి సామర్థ్యాలను కూడా అడిగి తెలుసుకున్నారు ఎండి అమ్రపాలి. అయితే ఈమెతో పాటు ఇటు అధికారుల బృందం అంతా కూడా అక్కడికి చేరుకొని అక్కడ రివర్ ఫ్రంట్ సంబంధించి ఎట్లా ఉన్నాయనిపై కూడా పరిశీలించడం జరిగింది. ఆమెతో పాటు ఇటు జనరల్ మేనేజింగ్ జిఎం శ్రీశాంత్ భాటియా, నమేమియా గంగా ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈడీ విశిష్ట, ఉన్నతాధికారులు ఏఎన్కే మదన్, పీయూష్ గుప్తా, మిగతా అంతా వారు కూడా మూసీ రివర్ ఫ్రంట్ అధికారులంతా కూడా సమావేశమై ఇటు మూసీ నది ప్రక్షాళన ఎలా చేపట్టాలపై కూడా అధ్యయనం చేయడం జరిగింది. దాదాపు 4 రోజుల పాటు కూడా ఈ యొక్క సబర్మతి యమునా రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను కూడా సందర్శించి అక్కడ పరిస్థితులు కూడా అడిగి తెలుసుకున్నారు ఎండి అమ్రపాలి. అయితే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా ఇటు మూసీ ప్రక్షాళనతో పాటు మూసీ బ్యూటిఫికేషన్ కూడా చేపడతామని కూడా అప్పట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రకటించింది. దానికి 100 కోట్ల బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. అయితే కొన్ని అక్కడక్కడ, ఎందుకంటే ఇటు ఉప్పల్ సంబంధించి లేక్యూ అక్కడక్కడ మాత్రం కొన్ని బ్యూటిఫికేషన్ పనులు మాత్రం చేపట్టింది. తర్వాత ఇటు మూసీ నది ప్రక్షాళన చేస్తామని కూడా అప్పట్లో కేటీఆర్ కూడా చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్ లో కూడా ప్రస్తావించారు. కానీ అక్కడ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే తయారైనట్టు పరిస్థితి ఉండేది. అయితే 100 కోట్లు కూడా రిలీజ్ చేశారు. అయితే కొన్ని సిటీ వ్యాప్తాలు కూడా ఇటు మూసీ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ బ్యూటిఫికేషన్ పనులు ప్రారంభించినప్పుడు కూడా చాలా చోట్ల కూడా ఇంకా మిగిలిపోయాయి. కాబట్టి మొత్తానికి మూసీని ప్రక్షాళన చేయాలి, మూసీ బ్యూటిఫికేషన్ మూసీ ప్రవహించే రూట్లలో కూడా దానికి సంబంధించి బ్యూటిఫికేషన్ పనులు కూడా చేయాలని కూడా అప్పట్లో కేటీఆర్ కూడా ఆదేశించారు. కానీ చాలా వరకు కొన్ని పెండింగ్ పనులు కూడా అక్కడ పెండింగ్ లో పడిపోయాయి. దీంతో ఇప్పుడు తెలంగాణ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా కూడా ఇటు మూసీ బ్యూటిఫికేషన్ పై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా దాదాపు 2 సార్లు కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అయితే కొత్తగా ఇటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఇటు డెంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ అయినటువంటి అమరాపాలను కూడా నియమించడం జరిగింది.
కాబట్టి ఈసారైనా మరి మూసీ బ్యూటిఫికేషన్ లో భాగంగా పనులు అయితే చేపట్టారు. సతీష్, అంటే ఎప్పటి నుంచి అంటే మూసీ ప్రక్షాళన పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది? అంటే ఇప్పటి వరకు 100 కోట్ల వరకు అంటే మూసీ నది పరివాహక ప్రాంతం మొత్తం డెవలప్మెంట్ వరకు అంటే గవర్నమెంట్ రిలీజ్ చేయబోతోందా? అంటే చాలా వరకు మూసీ ప్రవహించే ప్రాంతాల్లో మనం చూస్తాం, చాలా వరకు కూడా ఆ స్మెల్ భరించలేక వాహనదారులు ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ నివసించే ప్రజలకు కూడా చాలా ఇబ్బంది కలిగే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మొత్తానికి వీటన్నిటినీ కూడా వీటన్నిటికీ పూర్తి చెక్ పెట్టే విధంగా కూడా పనులు ఎప్పటి నుంచి మొదలయ్యే అవకాశం ఉంది సతీష్? అందులో భాగంగానే ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ అమరపాలి కూడా ప్రాజెక్టులు అంటే ఇతర సబర్మతి యమునా రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉంది, అక్కడ బ్యూటిఫికేషన్ కూడా అందంగా తీర్చిదిద్దారు. అలాగే అక్కడ ప్రక్షాళన కూడా చేశారు. గతంలో కూడా అక్కడ కూడా దుర్భర పరిస్థితులు ఉండే. తర్వాత ఇటు నమామి ప్రాజెక్టు డీజీ అశోక్ కుమార్ తో కూడా భేటీ అయ్యారు. ఎందుకంటే ఈ యొక్క మూసీ నది ప్రక్షాళనపై కూడా ఎక్కువగా సెంట్రల్ ఫండ్స్ కూడా రావాల్సి ఉంటుంది. కాబట్టి వీటిపై కూడా అక్కడ ఉన్నటువంటి నవమి గంగా ప్రాజెక్టు డీజీ అశోక్ కుమార్ తో కూడా భేటీ అయ్యారు. ముఖ్యంగా ఇటు సబర్మతి యమునా రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను కూడా ఎండి అమరపాలి కూడా సందర్శించడం జరిగింది. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, దానికి అనుగుణంగా ఇక్కడ ఎట్లా చేయాలనిపై కూడా ఒక అధ్యయన కమిటీ కూడా వేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే లాస్ట్ వీక్ కూడా సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో మేనేజింగ్ డైరెక్టర్ ఎండి అమరపాలితో కూడా మీట్ అయ్యి అక్కడ పరిస్థితులు ఏంటో తెలుసుకుని రాండి కూడా పంపించడం జరిగింది. అందులో భాగంగానే దాదాపు 4 రోజుల పాటు కూడా టూర్ వెళ్ళి అక్కడ సబర్మతి యమునా రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల పరిస్థితి కూడా తెలుసుకున్నారు. అంటే దానికి అనుగుణంగా అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఏం చేయాలనిపై ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఈ బ్యూటిఫికేషన్ గా స్పెషల్ ఫోకస్ అని పెట్టినని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన అక్కడక్కడ బ్యూటిఫికేషన్ పనులు చేపించినా కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో మాత్రం దుర్భరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు ఇటు మెడికల్ సంబంధించిన వ్యర్థాలు కానీ లేకపోతే ఇతరత్ర జంతువులకు సంబంధించిన వ్యర్థాలన్నీ అన్ని కూడా మూసీ నదిలోనే వేయాల్సిన పరిస్థితి. కాబట్టి మొత్తం మూసీ నది అంతగా దుర్భరమైన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. కాబట్టి దాని యొక్క ప్రక్షాళనలకు అలాగే మూసీ నది యొక్క బ్యూటిఫికేషన్ కు మాత్రం త్వరలోనే సపరేట్ బడ్జెట్ కూడా కేటాయించే అవకాశం కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఇతర మూసీ రివర్ ప్రాంట్లు ఏవైతే ఉన్నాయో ఇటు రివర్ ప్రాంట్లు అయినటువంటి సబర్మతి యమునా రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను కూడా సందర్శించి అక్కడ అధికారులతో కూడా సమీక్షలో పాల్గొన్నారు. అక్కడ వారి అధికారులను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. దానిలో భాగంగా అక్కడ ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఆ యొక్క ప్రక్షాళనకు కానీ బ్యూటిఫికేషన్ కానీ ఎలాంటి తీసుకున్నారపై కూడా ఒక అధ్యయనానికి వచ్చారు. కాబట్టి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ అధికారులు కూడా సమీక్ష సమావేశంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి త్వరలోనే మూసీకి మోక్షంగా అయితే లభించనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇందులో భాగంగానే మొదటగా మూసీ నది యొక్క బ్యూటిఫికేషన్ కై దృష్టి పెడతారు. తర్వాత మూసీ ప్రక్షాళన అంటే మూసీ ప్రాంతంలో మొత్తం వ్యర్థాలన్నీ కూడా కలపకుండా అలాంటి జాగ్రత్తలతో పాటు మూసీని ఒక ప్రక్షాళన విధంగా చేసి మంచినీటి సరస్సుగా చేయాలన్నది కూడా ఇప్పటికే తెలంగాణ గవర్నమెంట్ భావించింది. అయితే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ స్ట్రాటజీ తీసుకున్నా కూడా కానీ ఎక్కడ కూడా అమలు చేయలేకపోయింది. ఓన్లీ బ్యూటిఫికేషన్ పనులతోనే సరిపెట్టుకుంది కానీ మొత్తం అయితే చేయలేకపోయింది. ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. మూసి వరద వచ్చినప్పుడు కానీ చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి, అలాగే వ్యర్థాలు కూడా చాలా దుర్భరమైన పరిస్థితి, స్మెల్ కూడా దారుణంగా వస్తుంది. కాబట్టి ఈ విషయంలో మూసి యొక్క బ్యూటిఫికేషన్ తో పాటు మూసి యొక్క ప్రక్షాళన కూడా చేపట్టాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్ణయించారు. దానిలో భాగంగానే ఈ యొక్క టీం ఏదైతే ఉందో ఇటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి అమరపాలి ఆధ్వర్యంలో కూడా అధికారుల బృందం కూడా గుజరాత్ వెళ్లి అక్కడ అహ్మదాబాద్ లోని సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ను యమునా రివర్ ఫ్రంట్ ను కూడా సందర్శించి అక్కడ ఉన్నతాధికారులతో సమావేశమై అధ్యయనం చేశారు. కాబట్టి మరి అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఏ రకంగా బ్యూటిఫికేషన్ పనులు చేపట్టారు, ఏ రకంగా ప్రక్షాళన చేశారపై కూడా ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత మరి దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఏ రకంగా మూసి ప్రక్షాళన చేపట్టాలి, ఏ రకంగా మూసి బ్యూటిఫికేషన్ పనులు చేయాలనిపై కూడా ఒక క్లారిటీ ఉంటారు. కాబట్టి ఇందులో భాగంగానే ఇటు గుజరాత్ కి వెళ్లారు. అక్కడ అధ్యయనం చేసి అక్కడ కమిటీ ఒక రిపోర్ట్ కూడా తీసుకుని ఇక్కడికి రేపు వస్తారు. కాబట్టి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇస్తారు. ఇచ్చిన తర్వాత దీనికంటే ఒక స్పెషల్ గా ఒక బడ్జెట్ ప్రిపేర్ చేస్తారు. ఆ బడ్జెట్ విడుదల తర్వాత మరి మూసీ నది బ్యూటిఫికేషన్ పనులపై కూడా దృష్టి సారిస్తారు. అలాగే మూసీ ప్రక్షాళన చేస్తామని కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. కాబట్టి దీనిలో భాగంగానే ఈ రకంగా ముందుకెళ్తున్నారు స్పందన ఈ హేమబిందు. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.